ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మాలిని అనితలు మీ ఇద్దరు 12 బిడ్డల్ని ఎత్తుకొని రావాలి. సీత ఇందు మీరిద్దరూ నీళ్ల బిందెలతో ఎదురండమ్మా వెళ్ళండి. జాగ్రత్తమ్మా జాగ్రత్త. కొరకరా కొరుకు నాకన్న కూతురట్టాగో నా మాట వింటలేదు నువ్వైనా నా మాట వినరా నీకేమైనా పిచ్చి పట్టిందా? పట్టిందమ్మా పట్టింది. అనిత మాలిని పుట్టింటికి వెళ్లే లోపే వాళ్ళ కడుపులు పాడు చేస్తానని చెప్పి కంస ప్రతిజ్ఞ చేసావా? కానీ ఏమైంది, వాళ్ళిద్దరూ వాళ్ళకి కావలసిన వాళ్ళతో హాయిగా పుట్టింటి కారులో వెళ్ళారు. నువ్వు పగాద్వేషం మర్చిపోయి సిగ్గు లేకుండా తగుదనమ్మా అంటూ నీళ్ళ మీద నడ్డిని పెట్టుకుని శకునం వస్తావా? నీ చావ చెదపట్టిందా? నీ పగ పొగబట్టిందా? ఏడవలాక నవ్వినట్టు ఎందుగా బిగిలినవు? నాన్న నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏమిటి తెలుసుకునేది? తాడిందన్నేవాడు ఉంటే ఆడి తలదన్నేవాడు ఒకడు ఉంటాడు, తెలుసుకో. ఉత్తరం ఉరిమి కురిసినా నల్లనాగు తరిమి కరిసినా తిరుగుండదు, అది తెలుసా నీకు? వద్దమ్మా వద్దు. ఉపమానాలు సామెతలు చెప్పి నా నోరు ముయించాలని చూడకు. నీ మీద కోపాన్ని నేను పెంచుకునేలా చేయకు. వాళ్ళిద్దరూ పుట్టిళ్లకు వెళ్ళినంత మాత్రాన ఏమైందట? అదిగో మళ్ళీ మొదటికే వచ్చావు. నాన్న మాలినికి ఏ బిడ్డ పుట్టదు. అది తన పుట్టింటి గడప తొక్కేలోగా దారిలోనే దాని కడుపులోని బిడ్డ చనిపోతుంది. అలాగని పకటికెళ్ళగంటున్నావా పిచ్చి తల్లి? కాదు పిచ్చి తండ్రి. సీమంతం పూర్తయ్యాక మాలిని అనితలు చేతులు కలపాలని శారద ఆశించింది. దానికి మాలిని చీ కొట్టింది. అప్పుడు మా అత్తగారొచ్చి మాలిని బ్రెయిన్ వాష్ చేశారు. ఆ దశలో అనిత పాలు తీసుకొచ్చి మాలినికి క్షమాపణ చెప్పింది. మాలిని మనసు మార్చుకొని అనిత ఇచ్చిన పాలు తాగింది. ఆ పాలల్లో కాలకోట విషం ఉంది. ఆ విషాన్ని నేనే కలిపాను. దాంతో మాలి కడుపులోని బిడ్డ కడుపులోని ఖతం. తన కడుపులో బిడ్డ చనిపోవడానికి అనితే కారకురాలని మాలిని అనిత మీద పగపడుతుంది. అనిత కడుపులో పెరుగుతున్న బిడ్డని మాలిని అంతమొందిస్తుంది. మన ప్రయత్నం లేకుండానే ధర్మారావు వంశాంకురాలు నాశనమవుతాయి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. చూసేవంటారా నా చేతలివి? ఒకే దెబ్బకి 2 పిట్టలంట. ఇప్పుడైనా కొరకరా, కొరుకు కొరుకు.
ఒక్క నిమిషం ఉండండి. లత, అనవసరంగా ఎందుకు బరువు మోస్తున్నావు? కింద పెట్టు. నువ్వు బరువు మోయడం నాకు చాలా బాధగా ఉంది తెలుసా? ఏంటి, నేను బరువు మోస్తున్నందుకు మీకు బాధగా ఉందా? మా అక్కని ఇలా బరువు మోసేలా చేసినందుకు మీకు బాధగా లేదా? ఛీ! మళ్ళీ 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 ఏమైందమ్మా? మళ్ళీ ఏమైంది మళ్ళీ? ఏమైందమ్మా? అయ్యో మళ్ళీ 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 డాక్టర్, నా కూతురికి ఏమైంది? వాట్ హ్యాపెండ్ డాక్టర్? సారీ వినోద్, నీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోయింది. నీ భార్య పాయిజన్ తీసుకుంది. తీసుకున్న ద్రవ పదార్థంలో పాయిజన్ కలిసిన కారణంగా కడుపులో బిడ్డ చనిపోవడం జరిగింది. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. మీరు వెళ్ళి చూడొచ్చు. ఇవాళ ఏం తీసుకున్నావు చెప్పు మళ్ళీ. పొద్దుటి నుంచి ఏమీ తీసుకోలేదండి. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. సీమంత్ అయ్యాక అనిత నాకు పాలిచ్చింది. మా అత్తగారి ముందే ఆ పాలు తాగాను. అంటే నీ మీదున్న కోపంతో పాలల్లో విషయం కలిపి అనిత నీ కడుపులో బిడ్డను చంపేసిందన్నమాట. అంతే అయి ఉంటుంది, అలాగే జరిగి ఉంటుంది. అనిత నా బిడ్డను చంపేసింది. అనిత నా బిడ్డను చంపేసిందండి. అనిత నా బిడ్డను చంపేసింది. అనిత 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 ఏయ్ అనిత ఏంటి బావా? వినోద్ ఎందుకు కొడుతున్నారు దాన్ని? అదేం చేస్తున్నారు? అయ్యో, రేయ్, రేయ్, వినోద్! వినోద్, ఆగరా. రేయ్, ఆగమంటుంటే. పోరా. ఏంట్రా అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఏం తప్పు చేసిందని నన్ను కొడుతున్నావు? అది చేసిన పనికి కొట్టడం కాదు, పీక పిసికి చంపేయాలి. అంత తప్పు అనితేం చేసిందిరా? అన్నం పన్ను తెలియని మా ఆవిడికి విషం కలిపిన పాలిచ్చి తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేసింది. బతకనివ్వరు. ముందు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని బతకనివ్వరు. పిరికి సన్నాసి గదిలో దాక్కుంటావరా? ఎన్నాళ్ళని దాక్కుంటావరా? ఇవాళ మీరు నేను తేల్చుకుంటాను. అనిత వాడెన్ని మాట్లాడు చూసావా? వదలండి. శారదా, కలుపుదే.
అనిత వినోద్ చెప్పింది నిజమేనా? కాదు నాన్న. మాలినికి పాలిచ్చిన మాట నిజమేనా? అన్నపూర్ణ బామ్మ ఇవ్వమంటే ఇచ్చాను. మరి పాలల్లో విషం కలిసిందిట? నేను కలపలేదు నాన్న, నాకేం తెలీదు అని నువ్వంటే సరిపోదమ్మా. నిజం నాన్న, నాకే పాపం తెలీదు. కావలిస్తే మీరు నిత్యం చెప్పించే గాయత్రి మీద ఒట్టు. నీ కూతురు పాలలో విషం కలిపేంతటి నీచురాలు కాదు నాన్న. నీ నిజాయితీని రూపించుకోవాల్సింది నా దగ్గర కాదమ్మా, మీ అత్తవారింట్లో. వెళ్ళండి, వెంటనే నువ్వు బాలాజీ వెళ్ళి నిజమేమిటో శాంతికి చెప్పండి. అమ్మా! 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 ఒరే వినోద్, ఏమైందిరా? ఎందుకంత ఆవేశపడుతున్నావు? అమ్మా! అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అమ్మా అమ్మా అని అరుస్తావేమిట్రా? అసలు ఏం జరిగింది? నోరు మూస్తావా లేదా? ఇంటికి పెద్ద ఆవిడ పట్టుకుని నోరు మేమంటావా? నీకు అసలు బుద్ధుందా? ఏం జరిగిందో చెప్తే నీకేం పోయింది? అమ్మా! వినోద్, ఏం జరిగిందో చెప్పకుండా చెవి కోసిన మేకలాగా అరిచినంత మాత్రాన ప్రయోజనం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. అరే, ఇంతమంది అడుగుతున్న సమాధానం చెప్పకుండా అమ్మా అమ్మా అని అరుస్తావేంట్రా? నీకేమైనా మతిపోయిందా? అవునరా, మతిపోయింది. మర్యాదగా అందరూ నోరు మూసుకొని వెళ్ళండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా! అమ్మా! వినోద్, ఏమైందిరా? మాలిని కడుపులో ఉన్న నా బిడ్డ చనిపోయింది. కాదు, చంపేశారు. అనిత పాలలో విషం కలిపి నా బిడ్డ చంపేసింది. తాగిన పాలలో విషం కలిసిందని డాక్టర్ చెప్పారు. ఆ విషం కలిపి అనితే. ఆ రోజు నా వాటా నాకు పారై మేము వెళ్ళిపోతామని చెప్పారు. మేము వెళ్ళిపోయింటే ఈ రోజు నా బిడ్డ చనిపోయేదా? అనయ్య, ఆవేశపడకో. నీ బిడ్డ చనిపోవడానికి అనిత కారకురాలై ఉండదా? అంటే మాలిని తన బిడ్డ చంపుకుందంటావా, లేక నేను చంపేశానంటావా? ఒరే వినోద్, చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దురా. తన కడుపులో పెరిగేది ఆడపిల్ల అయితే దాన్ని భూమి మీద పడనివ్వనని మాలిని అందిరా. ఒకవేళ మాలిని చంపుకుంది, చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది. అందరూ కలిసి దాన్ని కూడా చంపేయండి. నోరు తెరిచావు. అమ్మా, అనితకేం తెలీదమ్మా. కావలిస్తే నువ్వే అడుగు. అత్తయ్య, ఆ పాల సంగతి నాకు తెలీదు. అన్నపూర్ణ బామ్మ నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి మాలినికి ఇవ్వమంది. ఇచ్చిన గ్లాస్ ఇచ్చినట్టుగా మీ కళ్ళెదురుగానే మాలినికి ఇచ్చాను. ఈ మధ్యలో విషయం కలుపుంటావు. విషయం కలపడం ఎంతసేపు? చేసింది చాలక పైగా అబద్ధాలు ఒకటా? జరిగిందంటే తెలుసుకోకుండా కొడతావేంట్రా? హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఎస్ఐనే మాట్లాడుతున్నాను. వాట్? హాస్పిటల్లోనా? ఏ హాస్పిటల్? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. కానిస్టేబుల్స్ సార్. ధర్మారావు గారి ఇంట్లో పెరుమాళ మీద హత్యా ప్రయత్నం జరిగిందట. ఇన్స్పెక్టర్ వస్తే ఈ విషయం చెప్పండి. అలాగే సార్. నువ్వు నాతో రా.
పోలీసులు. అత్తయ్య, ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? మీ అబ్బాయి పెరుమాళ్ మీద హత్యా ప్రయత్నం జరిగిందట కదా, ఈ వినోద్ ఈటితో పెరుమాళ్ళని పొడిచాట కదా, ఎవరో ఇన్ఫార్మర్ మాకు ఫోన్ చేశాడు. ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి పెరుమాళ్ దగ్గర వాంగ్మూలం తీసుకోవాలని వచ్చాం. మీకెవరు సమాచారం అందించారో గానీ మా వాడి మీద వినోద్ హత్యా ప్రయత్నం చేయలేదు. దురదృష్టవశాత్తు అనుకోకుండా అలా జరిగింది. అవునెస్ఐ గారు, కావాలని మా వినోద్ అలా చేయలేదు. మీకెవరో తప్పుడు సమాచారం అందించుంటారు. అయినా మేం కంప్లైంట్ ఇవ్వలేదు కదా. మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేగా. అలాంటప్పుడు మా డ్యూటీ మేము చేయాలిగా. మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మేము యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఎలా? ప్రస్తుతం పెరుమాళ్ళకి ఎలా ఉంది? సీరియస్ గా ఉంది. ట్రీట్మెంట్ జరుగుతోంది. నేను చూడొచ్చా? ఎవరిని అనుమతించడం లేదు ఎస్ఐ గారు. పెరుమాళ్ళకి స్పృహ వచ్చి జరిగిందేమిటో చెప్పే వరకు వినోద్ని మా కస్టడీలోకి తీసుకుంటున్నాం. ఏమిటి, మా వినోద్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారా? వద్దేసై గారు, తీసుకెళ్ళదు. ఎస్ఐ గారు, ఇప్పుడు మీరు వినోద్ని అరెస్ట్ చేస్తే అది మా కుటుంబానికే చెడ్డ పేరు. చెడ్డ పేరు మంచి పేరు అది మాకు అనవసరం. వినోద్ని మేమేమీ చెయ్యం. ఇక్కడ మీతో ఉండే బదులు మా కస్టడీలో ఉంటాడు. పెరుమాళ్ళకి స్పృహ వచ్చి వాంగ్మూలం ఇచ్చాక అతని వాంగ్మూలాన్ని బట్టి కేసు ఫైల్ చేస్తాం. కానిస్టేబుల్, నువ్వు ఇక్కడే ఉండు. పెరుమాళ్ళకి స్పృహ వచ్చిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. వినోద్, నువ్వు రా. కర్మయోగం. కర్మయోగం చదువుతున్నావటే? కర్మయోగం? నిన్ను చూడ్డానికి నీ మొగుడొచ్చాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మొగుడొచ్చాడనగానే నీ మొదటి రాత్రి గుర్తుకొచ్చిందా? మొదటి రాత్రి గురించి తర్వాత మాట్లాడుకుందాం. పదవే. పద. లక్ష్మి, ఘోరం జరిగిపోయింది. లక్ష్మి, అన్యాయం జరిగిపోయింది. మన పెరుమాళ్ళు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడగవే. ఆ వినోద్ గాడు ఎవరి మీద ఉన్న కోపంతో మన పెరుమాళ్ళని ఈటతో పొట్టలో పొడిచాడు.